ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయం చదువుకుందాము. అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబును అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజరును ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహీమెలెకును ఏర్పరచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించాను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులయ్యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లు వేసి వంతులు పంచుకొనిరి. లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీయుల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేశాను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడెను. మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదాయాకు, మూడవది హరీమునకు, నాలుగవది షెయోరీమునకు, ఐదవది మల్కియాకు, ఆరవది మియామినుకు, ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు, తొమ్మిదవది యేషూవకు, పదియవది షెకన్యాకు, 11వది ఎల్యాషీబునకు, 12వది యాకీమునకు, 13వది హుస్పాకు, 14వది యెషెబాబునకు, 15వది బిల్గాకు, 16వది ఇమ్మేరునకు, 17వది హచీరునకు, 18వది హప్పీసేనునకు, 19వది పెతహయాకు, 20వది యెహెజ్కేలునకు, 21వది యాకీనునకు, 22వది గామూలునకు, 23వది దెలాయాకు, 24వది మయజ్యాకు పడెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవా ధర్మము ఇలాగున ఏర్పాటు ఆయను. శేషించిన లేవీ సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇషియాయును, ఇస్హారీయులలో షెలోమోతు సంతతిలో యహతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవ వాడైన అమర్యా, మూడవ వాడైన యహజీయేలు, నాలుగవ వాడైన
ఎక్మెయాములును. ఉజ్జీయేలు సంతతిలో మీకాయును, మీకా సంతతిలో షామీరును, ఇష్షియా సంతతిలో జెకర్యాయును, మిరారి సంతతిలో మహలి, మూషి అనువారును, యాహు సంతతిలో బెనోయును. యహజీయాహు వలన మెరారికి కలిగిన కుమారులు ఎవరనగా బెనో, షూహాము, జక్కూరు, ఇబ్రి. మహలికి ఎలియాజరు కలిగాను, వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు ఎరహ్మయేలు. మూషి కుమారులు మహలి, ఏదెరు, ఎరీమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతి వారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు, అహీమెలెకు అను యాజకులలోను లేవీలలోను పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను తమలో నుండు పితరుల ఇంటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకొనిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.